పెట్టుకో. రైతుల కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు. గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇయ్యాల నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లాగే మొత్తం రైతన్నలందరూ లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్లు బాకీ ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఇది నియంతలను ఉరికిచ్చిన గడ్డ, ఓరుగల్లు గడ్డ. ఎక్కడ మీ అందరికీ తెలుసు, ఆనాడు నిజాంను ఉరికిచ్చిండ్రు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే కొడతావు కొడుకో అని పాడిన పాటలు అందరి చెవులలో మారుమోగుతున్నాయి. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉన్న గడ్డ ఓరుగల్లు. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత, మా రైతులు తెలుసుకుంటే అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక కౌలు రైతుల ముచ్చట. రేవంత్ రెడ్డి ఉత్తరాలు రాసిండు, ప్రేమ పత్రాలు రాసిండు ఆ రోజు కౌలు రైతులకు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను మీకు రైతు బంద్ వేస్తా అని చెప్పి ఉత్తరాలు రాసిండు రేవంత్ రెడ్డి. ఎట్లున్నదంటే ఇక కౌలు రైతుల ముచ్చట తీసుకొస్తే పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 30 దొడ్లట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టిండు ఆ రోజు? 3 పంటలకు వేయాలి, కౌలు రైతులకు ఇయ్యాలి. ఇలా ఒక్క పంట కూడా ఇయ్యలేని ముఖం ఇయ్యాలన్నట కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, వాళ్ళ కౌలు రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ మోసాన్ని. 22 లక్షల మంది కౌలు రైతులు ఒక్కొక్కలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 37,500 రూపాయలు బాకీ ఉన్నది. మొత్తం కౌలుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు మీరిచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం మీరు బాకీ. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టినారో దొరలారా, కాలర్ పట్టుకొని నిలదీయండి. ఏమైంది నీ డిక్లరేషన్? నయ వంచనకు 4 ఏళ్లు నిండింది, ఎక్కడ తెచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి గల్ల పట్టుకొని అడగండి. ఇక రుణమాఫీ కథ, ఇక అది ఎట్లా అంటే చెప్తే భారతం అంతా, రాస్తే రామాయణం అంటున్నది. ఏది రుణమాఫీ కథ? ఏమేమి చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు? మీకు యాదుకున్నదా? ఒకసారి చూపెడితే అది కూడా చూడు. రుణమాఫీ దేవా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు నేను మీరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఆ రోజు మీకు యాదుకున్నదా? ఒకసారి చూపెడితే అది కూడా చూడు. రుణమాఫీ దేవా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు నేను మీరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అవుతుంది కానీ ఏమైతుంది, ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా అంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను. నేను ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం. ఇప్పటికే 12,208 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులందరికీ ఇక్కడ $500 crores only have been revenue and given to the farmers. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అందరికి వచ్చిందా రాలేదు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 50,000 కోట్లు లేవు నా కాడ, 40,000 కోట్లు కడతా అన్నాడు. దయా కొట్టి నిన్నారు మీరు. ఇప్పుడే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. మరి కట్టుకోలేదా? కడుపు దోసుకుంటూనే ఉన్నావా? నిండుతలేదా నీ కడుపు? 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళా 9,000 కోట్లు మింగిండు. 31,000 కోట్లు అని క్యాబినెట్లో పెట్టిండు. మరి ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మింగిండు. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టిండు. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు లెక్కల కాడికి రైతులకు పైసలు ఏడిసే కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ఇంగ్లీష్లో చెప్పిండు, మీరు విన్నారు. 12,000 కోట్లే వేసిండు. అంటే
చారాన కోడికి బారాన మసాలా, చారాన మోసం బారాన టోపీ అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి చారాన మాత్రమే చేసి బారాన మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు, ఏ రేవంత్ రెడ్డి అంటే అరే కాదురా బై బూతులు తిట్టకురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి. మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు, ఏ రేవంత్ రెడ్డి అంటే అరే కాదురా బై బూతులు తిట్టకురి. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నా నేను, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా, ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు, ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు, ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు, వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రు ఆ దౌర్భాగ్యుడని, మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసొంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలే. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ ఇలా వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిననుకో మాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? చారాన మాత్రమే జరిగింది వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో బండా ప్రకాశ్ అన్న చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రట. అదేంది ఏమంటాడు వాడు, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులని చెప్పిండ్రట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ చారానా టోపీ బారానా, అది పరిస్థితి ఈరోజు. బ్యాంకుల చుట్టూ తిరిగి యాస్టకొచ్చింది రైతులకు. ఆఖరికి ఆదిలాబాద్లో ఒక రైతన్న, ఆయన పేరు జాదవ్ రావు, రైతు బ్యాంకులోనే పురుగుల మందు దాగి అక్కడనే చచ్చిపోయింది. ఇవాళ దొంగ మాటలు, కాంగ్రెస్ వల్ల లంగ మాటలు నమ్మి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక విలవిలలాడుతున్నాడు తెలంగాణ రైతన్న. ఆఖరికి ఆసరా పెన్షన్ పైసలు వాటిని పట్టుకుంటున్నారు బ్యాంకులోళ్ళు. మీరు ఎకరానికి రైతు బందేస్తే వాటిని కూడా ఆగబట్టుకుంటున్నారు, వాటిని కూడా రుణమాఫీ కింద ఇవాళ కట్టుకుంటా ఉన్నారు అన్నాడు. మరి ఒక ఏడాది కడుపు కట్టుకుంటే కట్టేస్తా అన్నాడు. మరి ఇవాళ వాళ్ళు కడుపు కట్టుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కడుపులు కొడుతున్నారు, జనం కడుపుల మీద దంతున్నారు. అందుకే రుణమాఫీ కాలే. బకాసురులాగా ఒక్కొక్కటి అన్ని బుక్క పెడుతున్నారు. ఇసుక బొక్కుతున్నారు, బొగ్గు బుక్కుతున్నారు, బూడిద కూడా బుక్కుతున్నారు. ఆఖరికి ఇక మీ జిల్లా మంత్రులు అయితే చెప్పతరం కాదు. తెల్లారి లేస్తే కమిషన్లు, పర్సంటేజీలు, దందాలు, నాకెంత నీకెంత. ఆఖరికి సమ్మక్క సారక్క కాడ కాంట్రాక్ట్ల కాడ కూడా కొట్లాడుకుంటారు ఎవడన్నా. గా సమ్మక్క సారక్క జాతర కాడ 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పొంగులేటికి, సురేఖక్కకు, సీతక్కకు పంచాయతీ. ఏది 70 కోట్లలో నీకెంత నాకెంత, రైతులకు ఎన్నడియాలే, ప్రజల సంగతి ఏంది, ఆ సోయి కూడా లేదు. ఇలా దండుపాలెం ముఠాను మించి
దండుకుంటున్నారు, దోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన కంపెనీ. ఎట్లున్నదయ్యా ఇయాలంటే, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నదంటే చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. రైతుల ఖాతాల్లో వేయడానికి పైసలు లేవట, మీకు పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవట, మీకు ఆడపిల్లలకి 2500 ఇచ్చినందుకు పైసలు లేవట, కానీ రాహుల్ గాంధీ ఖాతాలో వేయడానికి మాత్రం జోరుగా పైసలు ఉన్నాయట. ఇక మీకు గోపాలన్న చెప్పిండు, నేను కూడా ఒక మాట చెప్తా. ఒకనాడు తెలంగాణ రైతన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడికి వచ్చిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు అన్నమో రామచంద్ర అని అంబలి కేంద్రాల కాడ దీనంగా నిలబడ్డ తెలంగాణ రైతన్న ఇవాళ మొత్తం దేశానికే బువ్వ పెట్టే స్థాయికి వచ్చిండు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన కాదా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు తన గుమ్మిలో ధాన్యం లేక గుమ్ములు పడ్డ రైతన్న ఇవాళ దేశం మొత్తానికే పంజాబ్ను హర్యానాను తలదన్ని వడ్లు వడించి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జెన్జీకి తెలియదు. కానీ మన పాతకాలం రైతన్నలకు, మన పాతకాలం రాజన్నలకు, మల్లన్నలకు, మా గోపాలన్నకు తెలుసు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే పరిస్థితి. ఏ ఊర్లో చూసినా ఏముండే? నెర్రలు వారిన నేలలు, ఎండిపోయిన పొలాలు, కరెంటు కోతలు, పేలుతున్న ట్రాన్స్ఫారంలు, దొంగరాత్రి కరెంటులు, పాము కాట్లు, పురుగుల మందు దాగి సచ్చే సావులు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు. అట్లాంటి తెలంగాణలో ఇంత గొప్ప చమత్కారం ఎట్లా జరిగింది ఎన్నడన్నా ఆలోచన చేసినరా? అవే భూములు, అవే రైతులు, అవే వానలు. కానీ ఎట్లా జరిగింది మరి అద్భుతం? ఎట్లా జరిగింది అంటే, ఆగమైన తెలంగాణను బాగు చేయాలి అని మీరు ఆదేశిస్తే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా 10 ఏళ్ళు ప్రాణం పెట్టి పనిచేసినాం, రైతుల కోసం పనిచేసినాం. దుక్కి దున్నటోని దుఃఖం తీర్చాలి, కష్టాలు కడతీర్చాలని చెప్పి రక్తాన్ని రంగరించి మెదళ్లను కరిగించి అద్భుతమైన పనులకు, అద్భుతమైన పథకాలకు శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. ఒక బక్క రైతు కోసం బక్క పల్చని కేసీఆర్ గారి ఉక్కు సంకల్పంతో మనం పనిచేస్తే ఈ విప్లవం వచ్చింది. కేసీఆర్ గారు స్వయంగా రైతు, ఒక రైతు బిడ్డ, మీ కష్టం తెలిసినోడు కాబట్టే ఆయన పని చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. నేను ఈ వరంగల్ వేదికగా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి కంటే రైతులకు ఎక్కువ చేసిన ముఖ్యమంత్రిని ఒక్కని చూపెట్టినా ఏ సవాల్ కంటే ఆ సవాల్కి నేను సిద్ధమనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాకు ఒకటి గుర్తొస్తున్నది. ఆ మధ్యన రేవంత్ రెడ్డి ఒకరోజు సవాల్ చేసిండు, మేమేందో మీరేందో రైతులకు ఎవరేం చేసినామో తెలుసుకుందాం రా అని నన్ను సవాల్ చేస్తే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్కు పోతే ముఖం సాటేసిండు, పారిపోయిండు. సవాల్ చేసిన సన్నాసి జడుచుకున్నాడు, జారుకున్నాడు. ఆయన పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, మళ్ళా గెలవడం తెలుసు. కాంగ్రెస్ను 100 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ మళ్ళొకసారి మొలకెత్తనీయడు తెలంగాణ రైతన్న అనే మాట కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినాం. రైతు బంధు కోసం 73,000 కోట్లు, రుణమాఫీ కోసం 29,000 కోట్లు, 24 గంటల కరెంటు మీకు ఇచ్చేందుకు 1,00,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టులకు 1,60,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1,32,000 కోట్లు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా, పెరిగిందా? ఇది వాస్తవం. రైతుకు కేసీఆర్ వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది, ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు. మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు సొచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి,
ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈ రోజు పొద్దున్న